హలో అండి. ఈరోజు నేను సింపుల్గా మనము ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మేకప్ అని ఏం కాదండి, జస్ట్ నేనేం చేసుకుంటాను అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి. నార్మల్గా రెగ్యులర్గా ఎక్కువ కాస్ట్ ఏం కాదు, నేను ఒక సాధారణ అమ్మాయిగా డైలీ నేను జాబ్కి వెళ్తాను కాబట్టి నేను సింపుల్గా ఏమేమి అంటే ఓవర్ మేకప్ కాదు, అలానే అసలు ఏమీ లేకుండా కాదు, సింపుల్గా అందరూ కొనుక్కునే బడ్జెట్లోనే నేను చూపిస్తానండి. ఇది అందరూ కూడా ప్రతి ఒక్క జాబ్కి వెళ్ళే లేడీస్ ఇవి అంటే అందరూ వాడదగ్గ వస్తువులు అనమాట. వస్తువులు ఏంటో నేను మీకు చూపిస్తాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. నా స్కిన్ వచ్చేసి కాంబినేషన్ స్కిన్ అండి. నాది అంత ఆయిలీ ఉండదు, అంత డ్రై ఉండదు అనమాట. నేను టోనర్గా అంటే కొంతమంది టోనర్గా చాలా చాలా వాడుతూ ఉంటారు. నార్మల్గా అయితే మనము అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఫేస్ వాష్ చాలా ఉంటాయి, అవన్నీ వాడుకుంటారు. నేను చాలా వాడేదాన్ని కానీ జోవియస్ ఇవన్నీ వాడేదాన్ని కానీ నేను ఇప్పుడైతే వాడలేదు. బట్ సింపుల్గా చెప్పేస్తానండి, వీడియో లెంత్ ఎక్కువ కాకుండా చూసుకుంటాను. సో మనం ఫ్రెష్ అయిపోయిన తర్వాత మన ఫేస్ అంటే మన సోప్తో మన ఫేస్ని క్లీన్ చేసుకున్న తర్వాత నేను టోనర్గా అయితే రోజు అంటే నేను వాడేదే మీకు షేర్ చేస్తున్నాను. నేనైతే రోజ్ వాటర్ ఇది కొన్ని ఇయర్స్ నుంచి నేను వాడుతున్నానండి. మీరు నిజం అనుకోండి, అబద్ధం అనుకోండి. సో నేను జాబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కేరళ అమ్మాయి దగ్గర అయితే ఆ అమ్మాయి ఫేస్ చాలా షైన్గా ఉండిద్ది అనమాట. అంటే దీని వలన షైన్ వస్తుందని నాకు తెలియదు, కానీ నువ్వేం వాడతావు అంత ఫ్రెష్గా ఉంది అనేసి అంటే రోజ్ వాటర్ అని చెప్పింది. అంతే, అది 2009లో అనుకుంటా. సో 2008లో నేను హైదరాబాద్ వచ్చాను, మేబీ 2009లోనే జాబ్లో కూడా నేను అప్పుడే జాయిన్ అయ్యాను. సో అప్పుడు చెప్పిందండి స్నేహ అమ్మాయి పేరు కూడా. అప్పటి నుంచి కూడా నేను ఇదైతే కంటిన్యూ చేస్తున్నాను. ఏం లేదండి, మనం ఫ్రెష్ అయ్యే ముందు క్రీమ్స్ ఏమైనా రాసుకునే ముందు ఫస్ట్ అయితే దీన్ని అయితే నేను కొంచెం చేతులతోనే రాసుకుంటాను. స్ప్రే చేయడానికి ఏం లేదు, ఒక 3-4 డ్రాప్స్ వేసుకొని తర్వాత నేను మాయిశ్చరైజర్ రాసుకుంటే చాలా ఫ్రెష్గా ఉండిద్ది అనమాట. అందుకే నేను ఎప్పుడు కూడా రోజు వాటర్ అస్సలు మర్చిపోను. దీంతోపాటు ఇంకోటి కూడా మర్చిపోనండి, అది కూడా చూపిస్తాను. తర్వాత వచ్చేసి మెయిన్ సన్ స్క్రీమ్ అండి. సన్ స్క్రీమ్ నేను ఫస్ట్ నుంచి రాసుకునేదాన్ని కాదు, ఈ మధ్యనే అంటే నేను జాబ్కి ఎప్పుడైతే ఇప్పుడు ఒక 10 months నుంచి జాబ్కి వెళ్తున్నాను అప్పటి నుంచి సన్ స్క్రీమ్ నేను అలవాటు చేసుకున్నాను. లాస్ట్ టైం సమ్మర్లో నాకైతే మంచిగా పనిచేసిందండి. ఫస్ట్ నేను మాలిక్యులర్ వాడాను, దాని తర్వాత నేను మారుస్తున్నాను అనమాట, కంటిన్యూ అయితే ఏం కాదు. తర్వాత మినిమలైజిస్ట్ నేను పర్టికులర్గా యూట్యూబ్లో మన ఏదైతే స్కిన్ రొటీన్ కానీ స్కిన్ స్పెషలిస్టులు చెప్తారో వాళ్ళది బట్టి నా బడ్జెట్కి తగ్గట్టుగా నేను తక్కువ బడ్జెట్లోనే తీసుకుంటాను. సో ఆ 2 వాడాను. మోడిక్యులర్ అది 300 ఏమో ఉందని అది మంచిగా పనిచేసింది. సరే న్యూట్రిజినా తీసుకున్నాను అనమాట ఈసారి. ఇది ఒక 3-4 days నుంచే వాడుతున్నానండి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఇది, కానీ నేను నెక్స్ట్ టైం అయితే ఇది తీసుకోను. నాకు సన్ స్క్రీమ్ ఏది మంచిగా ఉందో నాకు ఎంతవరకు ఇంకా ఐడియా రాలేదండి. బట్ ఫస్ట్ నేను తీసిన ఏదైతే మాలిక్యులర్ ఉందో అది చాలా మంచిగా పనిచేసింది. ఇదైతే ఎలా ఉండిద్దోనని జిడ్డుగా అయితే ఏం లేదండి, మొత్తం చర్మంలో కలిసిపోయింది అనమాట, మంచిగా ఉంది. ఇది ఇంకా పూర్తిగా నేను వాడలేదు, 3-4 days నుంచో వాడుతున్నాను అనమాట. ఇది సన్ స్క్రీము. టోనర్ లాగా నేను రోజు వాటర్ వాడిన తర్వాత ఇది రాసుకుంటాను. సో సన్ స్క్రీమ్ రాసుకున్న ఒక 2-3 minutes కొంచెం తర్వాత అయితే మాయిశ్చరైజర్, ఇది లైట్ మాయిశ్చరైజర్ అండి, మినిమలైజిస్ట్. నేను చాలా ఇది వరకు అయితే నాకు చాలా అంటే నా ఫేసు ఆయిల్గా ఉండేది అనమాట. తర్వాత నేను జోవీస్ ఇంకా చాలా చాలా వాడానండి. లోటస్ వాడాను, జోవీస్ వాడాను, ఇంకా నాకు ఇప్పుడు చెప్పడానికి గుర్తు రావట్లేదు. కానీ జాబ్కి వెళ్ళిన కాడ నుంచి కొంచెం మంచి వాడటం అయితే నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇది వరకు ఇంట్లోనే ఉండేది కానీ కాబట్టి ఇవన్నీ పెద్ద నాకు అవసరం ఉండేది కాదు ఎప్పుడో బయటకు వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడైతే ఖచ్చితంగా ఇవన్నీ నేను వాడుతున్నాను. సో ఇది నాకు ఓకే బాగానే అనిపించింది. సో ఇది వాడుతున్నాను. ఇది కూడా వచ్చేసిందండి. నెక్స్ట్ చూడాలన్నమాట ఏది మాయిశ్చరైజర్ వాడాలో. మాయిశ్చరైజర్ తర్వాత నేను ఇంకా పౌడర్ రాసుకుంటానండి. వాటికి ఒక 3-4 minutes గ్యాప్ ఇస్తాను.
ఫస్ట్ అయితే టోనర్గా నేను రోజ్ వాటరు, తర్వాత వచ్చేసి సన్ స్క్రీము, తర్వాత మాయిశ్చరైజరు, తర్వాత అయితే పౌడర్ అండి. యార్లీ నా ఫేవరెట్ అండి అది. అసలు ఇది ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అండి నేను అన్నీ మారుస్తున్నా కానీ పౌడర్ స్మెల్ ఇది యార్లీ లండన్ మార్నింగ్ డ్యూ అండి. అసలు ఎంత బాగుండిద్ది అంటే నిజంగా ఈ పౌడర్ టిన్నే నాకు దాదాపు 6-7 months వచ్చింది. అంటే నేను ఒక్కదాన్నే కదా రాసుకునేది, నాకు చాలా ఇష్టం అండి. అసలుకి నాది అయిపోయింది ఒక పౌడరు, ఇంకోటి వాడాను, ఇంకోటి అనమాట. అంటే దాదాపు ఒక 2 years. అంటే మా ఫ్రెండ్ దగ్గర చూశాను, ఇది చాలా బాగుంది అనిపించింది. తర్వాత మంచిగా అలవాటు అయిపోయిందండి. చాలా బాగుండిద్దండి అసలు. ఇది ఎంత బాగుండిద్దంటే మంచి స్మెల్ వచ్చిద్దండి. యార్లీలు చాలా బాగుంటాయి, నాకు ఫేవరెట్ అని చెప్పవచ్చు ఇదైతే. ఇదేనండి ఇందాక చెప్పాను కదా వీడియోలో, నేను ఈ 2 లేకపోతే అస్సలు ఉండలేనండి. అంటే ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను క్రీమ్స్ అవి రాసుకునేదాన్ని కాదు. బట్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత చేతులకి ఇదొకటి, అంటే ఇదంటే ఈ కంపెనీ కాదండి, చాలా వాడాను. వ్యాజలైన్ వాడాను, ఇంకా చాలా వాడానండి. నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ చాలా వాడాను. ఇంకా అయిపోయినప్పుడల్లా, అంటే ఈ మధ్య ఒక 7 years నేను ఇంట్లోనే ఉన్నాను. అప్పుడు పెద్దగా రోజ్ వాటర్ మాత్రం కంపల్సరీగా రాసుకుంటాను ఫ్రెష్ అయిపోయిన తర్వాత. చేతులకి పడుకునేటప్పుడు మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత ఇది కూడా కంపల్సరీగా రాసుకుంటాను. అంటే ఇది వ్యాజలైన్ కోకో గ్లో, ఈ మధ్య నేను ఇది వాడుతున్నాను, ఇది 2వ బాటిల్. ఇది కూడా చాలా బాగుండిద్దండి. ఫస్ట్ ఇది బాగుందనేసి నేను ఇది తీసుకున్నాను. ఇది వరకు ఏదో వాడానండి, నాకు గుర్తు రావట్లేదు పెద్దగా. బట్ నాకు రోజ్ వాటరు, ఈ లోషన్, బాడీ లోషన్ లేకపోతే నేను అస్సలు, అంటే అదొక అలవాటు అయిపోయింది అనమాట. అంటే ఇక ఫస్ట్ నుంచి జాబ్కి వెళ్తున్నప్పటి నుంచి అయ్యే అలవాటు అయిపోయినాయి. ఇంక ఇదే బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం క్రీమ్స్ అవి రాసుకునేదాన్ని ఇంట్లో ఉన్నప్పుడు. బట్ ఈ 2 మాత్రం అస్సలు మర్చిపోయేదాన్ని కాదండి నిజంగా. ఏదో అంటే అలవాటు అయిపోయిన ప్రాణం కాబట్టి ఏదో ఒకలాగా ఉండేది చేతులకి, అట్లా అని రాసుకుంటున్నాను అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండి వ్యాజలైన్లో. ఏదైనా మాయిశ్చరైజర్, ఏదైనా బాడీ లోషన్ ఏదైనా కానీ నాకు ఇష్టమేను. ఇది వచ్చేసి సీరం అండి. ఇది కూడా ఇది ఒకటి బాటిల్ అయిపోయింది. ఇదిగోండి మినిమలైజిస్ట్. ఇది ఒక ఏదంటే ఒక స్కిన్ స్పెషలిస్ట్ చెప్తారనమాట, ఈ బ్రాండ్ బాగుండిద్దని. నేను తెప్పించుకున్నానండి, నా షార్ట్ వీడియోలో కూడా ఉండేది. ఆల్రెడీ నేను ఒకటి వాడాను, నాకు మంచిగా అనిపించింది. సో ఇది కూడా వాడుతున్నాను. ఇది వచ్చేసిందండి, కొద్దిగా ఉంది. సో ఇది నైట్ రాసుకుంటాను నేను, మార్నింగ్లో అయితే ఇది రాసుకోనండి. నేను అదే ఒక 6-7 months నుంచే ఈ సీరం అనేది నేను ఫేస్కి వాడుతున్నాను. ఇది వరకు వాడేదాన్ని కాదు అసలు. మొన్న నేను హెల్త్ అండ్ గ్లోకి వెళ్ళాను. హెల్త్ అండ్ గ్లోకి వెళ్ళినప్పుడు ఇది అయిపోతుంది కదా, ఇది ఆల్రెడీ 2 నేను మింత్రాలో తెప్పించుకున్నాను అనమాట. ఇవి నేను నా ఆఫీస్కే తెప్పించుకునేదాన్ని. ఇది అయిపోతుంది కదా అనేసి నేనైతే నెక్స్ట్ ఇది ట్రై చేద్దాం ఒకసారి అన్నట్టుగా డెర్మా ఇది ఒకటి సీరము నేను తీసుకున్నాను. తీసుకొని కూడా 3-4 weeks అవుతుంది. ఇదైతే ఇంకా అయిపోలేదని ఎందుకులే అనేసి ఇంకా నేను ఇది వాడలేను. సో మీలో ఎవరైనా వాడుంటే నాకు తప్పకుండా ఇది ఎలా ఉందో కామెంట్స్లో తెలపండి. ఇది ఇంకా నేను స్టార్ట్ చేయలేదు వాడటము. సో ఇదిగోండి ఫుల్గా ఉంది. ఇది అయిపోయిన తర్వాత అయితే ఇది కనిపించట్లేదు, ఇదైతే స్టార్ట్ చేస్తాను. బట్ నేను మార్నింగ్ అయితే రాసుకోను, నైటే రాసుకుంటాను. ఇది నైటీ కాదండి, ఎప్పుడైనా రాసుకోవచ్చు అన్నారు కాబట్టి నాకు నైట్ కుదిరిద్ది. నైట్ రాసుకొని ఇంకా పడుకుంటాను. ఇది కూడా అండి నా ఫేవరెట్ అనమాట, యార్లీ చెప్పాను పౌడర్. ఇదే స్ప్రే కూడా. ఇది పెద్ద బాటిల్ ఉందో లేదో తెలియదు కానీ నేను బంజారా హిల్స్ కాబట్టి వెళ్ళేది, అక్కడ బంజారా హిల్స్లోనే అక్కడ మనకి ఏంటంటే మాసప్ ట్యాంక్ దాగిన తర్వాత సిగ్నల్ వచ్చేది కదండి, అక్కడ బాలాజీ ఉంటుంది. ఆ బాలాజీలోకి వెళ్ళినప్పుడు నాకైతే ఈ యార్లీ కనిపించింది. అప్పుడు నేను కొనుక్కోలేకపోయాను. మొన్న హెల్త్ అండ్ గ్లోకి వెళ్ళినప్పుడు దీని స్మెల్ అయితే చాలా బాగుండిద్దండి నిజంగా. నేను చాలా వాడాను. ఏంటంటే స్ప్రేలు కూడా నాకు పేర్లు సరిగ్గా రావట్లేదండి. ఇవి పెద్దవి కూడా ఉంటాయి కానీ ఇది మాత్రం చాలా బాగుండిద్ది.
ఇది ఇంకో మనకి యార్లీ పెద్ద బాటిల్స్ కూడా చాలా ఉన్నాయండి. పెద్ద బాటిల్స్ కొన్నాను, కాకపోతే అది నేను ఆఫీసులో పెట్టుకుంటాను అనమాట. ఇది ఇంట్లో పెట్టుకుంటాను. దీని స్మెల్ చాలా బాగుండిద్దండి. నిజంగా ఎంత బాగుండిద్దంటే అంత కాస్ట్ ఏం కాదండి. ఇవన్నీ కూడా మనము కొనదగ్గేవన్నమాట. ఇది ఎంత ఉంది, 225. అయ్యో నేను కాస్ట్లు చెప్తాం మర్చిపోయానండి. 225 ఉండిద్ది. మనందరం కూడా ఎఫర్ట్ చేయవలసినవేను. సో మంచివండి, సింపుల్గా మన డైలీ యూస్కి అయితే ఇవి మంచిగా పనికొస్తాయి. సో నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి పెద్దది. సో ఇదైతే ఇంట్లో వాడుకుంటాను ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు. అయితే ఇంకా ఇవ్వండి, ఇవి కూడా నేను షుగర్ కంపెనీ ఆన్లైన్లో తెప్పించుకున్నాను. లిప్ బామ్స్ అనమాట ఇవి. గుడ్ వైప్ వాళ్ళది. అలానే లిప్ బామ్స్. నేనైతే లిప్స్టిక్ అంతా పెద్దగా ఓవర్గా అయితే నేను మేకప్ చేసుకోనండి. జస్ట్ నా రొటీన్స్ అనమాట ఇవి. ఇవి వచ్చేసి షుగర్ కంపెనీ. ఇది గుడ్ వైప్. ఇది వచ్చేసి ఈ మధ్య నేను పర్పుల్లో తీసుకున్నాను. ఇది నార్మల్గా మింత్రాలోనైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఓకే, బాగానే అనిపిస్తాయి. లైట్గా మనకి మేకప్లు వేసుకున్నంత సీన్ లేదులండి. ఎప్పుడన్నా ఒకసారి, ఎప్పుడో సంవత్సరంలో 1-2 సార్లే. అది కూడా మనకి ఎప్పుడు అంత మేకప్లు వేసుకున్న అలవాటు అయితే ఏం లేదండి. ఇవి కూడా చాలా సింపుల్గా ఉంటాయండి. ఇవి కూడా మనం అందరం కూడా ఎఫర్ట్ చేయవలసిన, అంటే ఎఫర్ట్ చేసుకోవచ్చు, అంత కాస్ట్లీ ఏముండదు. సో నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయినండి, చిన్న జాబ్ చేసే అమ్మాయి నేను. నాకు ఇవి సరిపోతాయండి నా బడ్జెట్కి. నేను కాస్ట్ చెప్తాం మర్చిపోయాను కదండి. ఇది వచ్చేసి 549 ఉంది మినిమలైజిస్ట్. ఇది వచ్చేసి 565 అండి వ్యాజ్లైన్. కావాలంటే చిన్నవి కూడా తీసుకోవచ్చు, బట్ నేను ఒకసారి తీసేసుకున్నాను. నా శాలరీ వచ్చినప్పుడు ఇవన్నీ తీసుకున్నాను, అంటే ఎక్కువ రోజులు వస్తాయి అన్నీ. యార్లీ వచ్చేసి 145 రూపీస్. రోజ్ వాటర్ వచ్చేసి 52 రూపీస్. ఇది కూడా 500, 300, 400 మాయిశ్చరైజర్ ఉందండి. ఇదే కొంచెం 700 చేంజ్ ఉందన్నమాట. సన్ స్క్రీము మనం తక్కువ, లోటస్లో కూడా తక్కువగానే వస్తాయండి, చాలా ఉన్నాయి తక్కువ. బట్ నేను ఒకసారి ట్రై చేద్దాం. న్యూట్రిజన్ నాకు మంచిగా నా స్కిన్కి పడిందండి. ఇదివరకు నా మర్చిపోయాను. నేను దీని బదులు న్యూట్రిజన్ వాడాను. అది నాకు మంచిగా అనిపించింది. ఇదివరకు నా ముక్కు మొత్తం చాలా డ్రైగా ఉండేది. అప్పుడు నేను మాయిశ్చరైజర్ ముక్కుకు రాసుకొని ఫేస్కి పౌడర్ నాకు అస్సలు బాగుండేది కాదు. బట్ ఈ న్యూట్రిజన్ వాడిన తర్వాత నా ఫేస్కి మంచిగా సెట్ అయింది. అందుకని నేను ఇంకా ట్రై చేద్దాము సన్ స్క్రీన్ కూడా అన్నట్టుగా ట్రై చేశాను. ఇవేనండి నేను సింపుల్గా రోజువారీగా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా, మరీ ఓవర్గా కాకుండా అలానే మరీ తక్కువగా కాకుండా ఒక మిడిల్గా నా బడ్జెట్కి తగ్గట్టుగా నేను వాడే క్రీమ్స్ అనమాట. ఇవి కొంచెం ప్రైమ్ షైన్ ఎప్పుడన్నా ఒకసారే వాడతానండి, బ్లూ హెవెన్ వాళ్ళది. సో సింపుల్గా నేను వాడేవి, రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నేను రాసుకునే క్రీమ్స్, లోషన్స్, అలానే సన్ స్క్రీము, మాయిశ్చరైజరు, స్ప్రే, ఇవేనండి. ఇంకొకటి ఇది వచ్చేసి లివియాన్ అండి. మనం తలస్నానం చేసిన తర్వాత కొంచెం వెట్టున్నప్పుడు మనం ఇది రాస్తే మన జుట్టు అనేది పైకి అట్లా లేవకుండా గ్రీజీగా లేవకుండా ఉండేదండి. ఇది కూడా కాస్ట్ వచ్చేసి 145 రూపీస్. సో ఇవన్నీ కూడా నార్మల్గా నేను వాడేవేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.